ఇప్పటికిప్పుడంటే ఒప్పించడం కష్టం అవుతుంది మంగా. నిత్యతో పెళ్లికి జైన్ ఒప్పించటమా? జై అంత ఈజీగా ఒప్పుకోడుగా మరి. ఒప్పిస్తానమ్మా, ఎలాగోలా ఒప్పిస్తాను. నాకైతే ఇది జరుగుతుందన్న నమ్మకం లేదు. నాకు లేదు. నాకుంది. నా పరిస్థితి ఏంటో తెలిసాక కాదు అనరనే నమ్మకం నాకుంది. ఆయన ఇందాకేమన్నారో విన్నావు కదమ్మా, నేను అనుభవించే శాపం కంటే ఒంటరితనం ఇంకా పెద్ద శాపం. ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదు. కానీ జై, అన్నీ నేను చూసుకుంటానమ్మా. చెల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్దాం పదా. రా. నిత్య పంట పండింది చంద్రిక. పద, మనం కూడా వెళ్దాం. ఇది ఫోన్లో చూచాయిక విషయం చెప్పింది కదా, అది పాటికి గొంతులు వేస్తూ ఉంటుంది. అమ్మా, ఇంట్లోంచి ఏంటా శబ్దం? ఇది నిత్య పైశాచిక ఆనందం. తెలీదు మంగా. మనం వస్తున్నట్టు నిత్యకు తెలుసు కదా చంద్రిక. కాముగా ఉండక ఓ అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. కోపం వచ్చినా సంతోషం వచ్చినా దాన్ని పట్టలేం కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఓహో. పద లోపలికి. నిత్య ఎలా కవర్ చేస్తుందో. వెతుకు మాయలాడి ఏదో ఒకటి చేస్తుంది. ఏంటిదంతా?
నిత్య అక్క నన్ను క్షమించక్క. 3 రోజుల్లో నువ్వు మాకు దూరం అవుతున్నావని తెలిసిన క్షణం నుంచి నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. పిచ్చి పట్టినట్టుగా ఉందక్క. అర్థమైందమ్మా, ఏడవకు. నిత్య, నీకొక విషయం చెప్పాలి. నువ్వు బతుకుతావన్న ఒక్క మంచి విషయం చెప్పక్క. ఇంకే విషయం నేను వినదలుచుకోలేదు. చావు బతుకులు నా చేతుల్లో లేవమ్మా. నేను చనిపోయేలోపు నేను చేయాల్సిన ఒక పని గురించి నీకు చెప్పాలనొచ్చాను. నిత్య నెంబర్ 1 కిలాడి చంద్రిక టిమ్మిని పమ్మి చేయగలదు. అందుకే అది బతుకుతోంది, ఇది చస్తోంది. మరొక్కసారి ఆలోచించు మంగా. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నానమ్మా. ఏ విషయం అక్క? తొందరపడుతున్నావేమో మంగా. ఆగడానికి నాకు టైం ఎక్కడుందమ్మా? టైం లేదు సరే, ఇది 2 కుటుంబాలకి సంబంధించిన విషయం. అదంతా నేను చూసుకుంటానని చెప్పాను కదమ్మా. సోది డిస్కషన్ పెట్టావంటే తొందరగా గుడ్ న్యూస్ చెప్పి చావు. నిత్య, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నేను ఇబ్బంది పెట్టొచ్చు. నాకే ఇబ్బంది లేదే. విషయం విన్నాక నువ్వు బాధపడొచ్చు. బాధ, జయని పెళ్లి చేసుకోవడానికి నాకెందుకే బాధ. కానీ నువ్వు కాదనకూడదు, అస్సలు అనను. ఇది నా చివరి కోరిక అనుకో, నా చిరకాల కోరిక. నేను అడిగింది కాదనకుండా చేస్తానని నాకు మాటిస్తావా? నా ప్రాణం ఇమ్మంటావా అక్క? నీలాంటి చెల్లెలుండటం నా అదృష్టం. నీలాంటి అక్కని దూరం చేసుకోవడం నా దురదృష్టం. వీళ్ళ మెలోడ్రామా ఇంకా ఎంతసేపు చంద్రిక? తొందరపడకండి. మంగ చెప్పబోయేది మామూలు విషయమా ఏంటి? చెయ్యి నిత్యల మ్యారేజ్ విషయం. నేను చావబోతున్నానని తెలిసాక ముందు ఆలోచించింది పుట్టబోయే నా బిడ్డ గురించి. ఇది నేను ఊహించాను. పెళ్లి చేస్తే నువ్వు ఒంటరి దానివవ్వవు కదా, నీకు తోడుగా ఉంటారు. ఎస్, జై నాకు తోడుగా ఉంటాడు. నీ జీవితం హాయిగా సంతోషంగా ఉంటుంది. అబ్సల్యూట్లీ. నీ నోటి నుంచి ఈ మాట రావడం కోసమే నీకు శాపం గురించి తెలిసేలా చేశాను. నా కోసం పెళ్లి చేసుకుంటావా నిత్య?
ఎడారిలో వాన కురుస్తానంటే ఇసుక తిప్పలు ఎదురు తిరుగుతాయా ఏంటి? మరే పాచిపోయిన తిండికి కూడా మొగమోసిన వాడికి పంచభక్ష పరమాణాలు పెడతానంటే కాదట్టాడా? చేసుకుంటానక్క. నువ్వెంత ఇదిగా అడుగుతుంటే నేనెలా కాదంటాను? నాకు తెలుసమ్మా నువ్వు నా మాట కాదనవని. అమ్మా విన్నావా? చెల్లి పెళ్లి కొప్పుకుంది. కానీ కానీ అక్క, నువ్వు ఈ పరిస్థితుల్లో ఉంటే నేనెలా పెళ్లి చేసుకునేదక్క? నాకంటూ ఏ ఆశలు కోరికలు లేవమ్మా. నీ పెళ్లి చూడాలి, అదొక్కటే మిగిలిపోయింది. నువ్వు నాకు చెయ్యాల్సింది కూడా అదొక్కటేనే. నీ పెళ్లి కళ్ళారా చూసి హాయిగా చచ్చిపోతాను. సరేనక్క, చెప్పు, ఎవరిని పెళ్లి చేసుకోమంటావు? నువ్వెవరిని చూపిస్తే వాళ్ళ చేత తల వంచి తాళి కట్టించుకుంటాను. చెప్పక్క, మన కంపెనీ మేనేజర్ని చేసుకోనా? పోనీ ఆడిటర్ని చేసుకోనా? లేక రానాని చేసుకోనా? రానాని చేసుకో నిత్య. అవునమ్మా, రానాని పెళ్లి చేసుకో. తను నీకు అన్ని విధాలా తగినవాడు. నువ్వంటే రానాకి చాలా ఇష్టం. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నీకే కష్టం రానివ్వడు. ఇల్లరిక ఉండటానికి కూడా ఒప్పుకుంటాడు. చచ్చింది గొర్రె. ఇది గొర్రె చావు కంటే భయంకరమైంది. అదేంటి మంగా, జై ఉండగా నిత్యకు వేరే పెళ్లి కొడుకెందుకు? అవునమ్మా, నువ్వు చనిపోయాక జై ఒంటరివాడవుతాడు. ఈ పెళ్ళేదు జైకి నిత్యకి జరిపిస్తే బాగుంటుంది కదా. నువ్వు లేని లోటు జైకుండదు. పుట్టబోయే నీ బిడ్డ కూడా నిత్య ఏ లోటు రానివ్వదు. నాకు ఈ ఆలోచన వచ్చింది బాబాయ్. నాకంటే ముందు ఆయనకి దగ్గరైంది కూడా నిత్యనే. వాళ్ళకే ముందు ఎంగేజ్మెంట్ జరిగింది. మరేంటే ప్రాబ్లం? కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆయన మనసు నిండా నేనే ఉన్నాను. నన్ను తప్ప వేరే ఇంకెవరిని ప్రేమించలేరు. పైగా నిత్యని ద్వేషిస్తున్నారు. నిత్యని శత్రువులా చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకి నిత్యకి పెళ్లి చేస్తే నా బిడ్డకి న్యాయం జరిగినా నిత్య అన్యాయం అయిపోతుంది. జీవితాంతం ఆయన నిత్యని దగ్గరికి రానివ్వరు. కట్టుకున్న భర్తతో సంతోషంగా గడపలేక నిత్య రోజు కుమిలిపోతుంది. తన జీవితం నాశనం అవుతుంది. అది చూసి నేను ఏ లోకంలో ఉన్నా నా ఆత్మ శాంతించదు.
వద్దు వద్దు. నేను చెప్తే నిత్య పెళ్లికి ఆయన ఒప్పుకుంటారు. నిత్య కూడా నా కోసం త్యాగం చేస్తుంది. కానీ వద్దు, నా చేతుల నా తోడబుట్టిన చెల్లికి, నేనంటే ప్రాణం పెట్టే నా చెల్లి భవిష్యత్తుని చీకటి చేయలేను. వద్దు వద్దు. ఇంత లాజిక్ చెప్పాక ఇంకేం మాట్లాడతాం చంద్రిక? నిత్య తలపై పెద్ద బండరాయ వేసిందిగా. దానికి తగిన శాస్తి జరిగింది. మన స్వప్నకి లైన్ క్లియర్ అవుతుంది. అమ్మా నిత్య, నేను అమ్మతో అన్ని విషయాలు చెప్పాను. అమ్మ రానాతో మాట్లాడుతుంది. ఎక్కువ టైం లేదు కాబట్టి పెద్దగా ఆర్భాటం లేకుండా రేపే ఏ గుళ్ళోనో రిజిస్టర్ ఆఫీస్లోనో నీ పెళ్లి చేస్తాం. సిద్ధంగా ఉండమ్మా. మళ్ళీ చెప్తున్నాను, మాట వినే నీలాంటి చెల్లి ఉండటం నిజంగా నా అదృష్టం. నా ఆఖరి కోరిక తీరుస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఉంటాను. రానాని చేసుకో నిత్య. రేపే ఏ గుళ్ళోనో రిజిస్టర్ ఆఫీస్లోనో నీ పెళ్లి చేస్తాం. సిద్ధంగా ఉండమ్మా. చరి బాబు ఏడుస్తున్నాడండి. ఏం చేయాలి సార్? లెట్స్ గో. పుట్టలేదు. ఏం చేద్దాం సార్? లెట్స్ మూవ్. అరే అడగరా రే, ఇటు చూడరా. ఏడు పాపట్లేదు సార్. సరే సార్, డూ సంథింగ్ నా. నన్నేం చేయమంటారు సార్? ఏదో వచ్చేసి వీడి ఏడు పాపు. నా వల్ల కాదు సార్. శాలరీ వద్దా? ఏమిటి సార్ మీరు? నారాకొరా జీతానికి వీడు ఆరునొక్క రాగానికి ముడి పెడుతున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే బాబు నవ్వాలి. వస్తున్నాను రా. నా జీతానికి నీ రాగానికి ముడి పెట్టారా? చిచ్చి చిచ్చి నిచ్చినా నవ్వు 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 నవ్వు. ఏడు పాపరా. పాట పాడతానుండే. ఊరుకో ఊరుకో బంగారు కొండ, నల్ల కళ్ళ కల్లని ఎర్రబార నీ కుండ, దాయి 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 దమ్మని. ఏడు పాపరా. సార్, ఇందాక నుంచి చెవులేదో తడిగా ఉంది. ఏమిటండి ఇది?
రక్తం చరి. అవును సార్. రే, పాలు తాగే వయసులో నా రక్తాన్ని కళ చూసావేమిట్రా? సార్, ఇక నా వల్ల కాదండి, మీరే ఏదో ఒకటి చేయండి.